ఆల్ కేవా కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చాలా ఈ రిపోర్ట్ కార్డులో 7వ రోజు అయినటువంటిది ఈరోజు ఈ బ్లడ్ లిపిడ్స్ నుంచి మనకు మంచి వర్తబుల్ రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పుడు ఇంకో రాబోతున్నాయి సార్ మనకి ఇవన్నీ. దీని గురించి పూర్తి సమాచారాన్ని మనకి ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు డాక్టర్ రేవంత్ సార్ ఫ్రమ్ తిరుపతి. ప్లీజ్ వెల్కమ్ సార్. Okay, sir. Thank you for inviting me. Once again, good morning to all Keva family. మరి ఈరోజు లాస్ట్ సెషన్ అండి, చాలా జాగ్రత్తగా అందరూ మీరు వినాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో కంటిన్యూయేషన్ అండి, బ్లడ్ లిపిడ్స్ అనాలసిస్. బ్లడ్ లిపిడ్స్ అంటే ఆ రక్తంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలండి. సో అవి ఏమేమి ఉన్నాయి అని వరుసగా మనం చూసుకుందాం, వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. ఇందులో మొట్టమొదటిగా బ్లడ్ విస్కాసిటీ. మనం ఆల్రెడీ ఈ పదం విన్నాం. ఎక్కడ? కార్డియోవాస్కులర్ అండ్ సెరెబ్రోవాస్కులర్. అంటే ఈ హృదయ రక్తనాళాలకు సంబంధించి మొట్టమొదటిగా వచ్చేది బ్లడ్ విస్కాసిటీ. మనం ఆల్రెడీ చూసాం. ఇన్ ది సేమ్ సెన్స్ ఇక్కడ కూడా దీన్ని మనము కంపేర్ చేసుకొని చూసుకోవాలండి. ఇక్కడ బ్లడ్ విస్కాసిటీ అంటే మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ? సింపుల్గా చెప్పాలంటే బ్లడ్ విస్కాసిటీ అంటే థిక్నెస్. అంటే బ్లడ్ అనేది చిక్కగా ఉందా, అంటే మందంగా ఉందా, లేదా పల్చగా ఉందా. ఎప్పుడైతే మన రెడ్ బ్లడ్ సెల్స్ అలాగే ప్లాస్మా లాస్ అవుతుందో అప్పుడు బ్లడ్ థిన్ అయిపోతుంది. సో బ్లడ్ థిన్ అంటే లో విస్కాసిటీ, అలాగే లో రెసిస్టెన్స్. ఎప్పుడైతే ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ లాస్ ఆఫ్ ప్లాస్మా వాల్యూమ్ అన్నారు. ఇది దేనికి కారణం అంటే థిక్నెస్కి. దీన్నే హై విస్కాసిటీ, హై రెసిస్టెన్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే రక్తం ఎలాగుంది అని తెలుసుకోవడం అండి. రైట్. నెక్స్ట్ రెండవది టోటల్ కొలెస్ట్రాల్. మొత్తం కొలెస్ట్రాల్ అంటే కొవ్వు అనేది ఎంత ఉంది. సో ఇక్కడ వీళ్ళకి బ్లడ్ విస్కాసిటీ కావచ్చు, టోటల్ కొలెస్ట్రాల్ కావచ్చు, ఈ రెండు కూడా మైల్డ్గా చూపిస్తూ ఉంది బ్లడ్ లిపిడ్స్లో. నెక్స్ట్ ట్రైగ్లిజరైడ్. ట్రైగ్లిజరైడ్ అన్నా కూడా ఇది కూడా ఒక రకమైనటువంటి కొవ్వే అండి. ట్రైగ్లిజరైడ్ అయినా కింద వస్తే న్యూట్రల్ ఫ్యాట్ అన్నారు. ఈ రెండు కూడా ఒక రకమైనటువంటి కొవ్వు. రైట్. అంటే ఈ రక్త లిపిడ్ ఏదైతే బ్లడ్ లిపిడ్లో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఇవి ఉన్నాయి. దీంట్లో చూస్తే అండి, ఈ ట్రైగ్లిజరైడ్స్ అంటే ఒక గ్లిజరాల్ అణువుతో 3 కొవ్వు ఆమ్లాలు అంటే ఫ్యాటీ యాసిడ్స్ అంటిపడ్డ రూపం ఇది. ఇవి శరీరంలో ఎక్కువగా ఎట్లా ఉంటుందంటే అసలు జీరోగా ఉంటుంది, అవసరమైనప్పుడు శక్తిగా మారిపోతూ ఉంటుంది. రైట్. సో ఇది రక్తంలో ఉంటుంది, శరీర శక్తి కోసం నిల్వ ఉంటుంది. నెక్స్ట్ హై డెన్సిటీ లైపోప్రోటీన్, హెచ్డిఎల్ అంటే మంచి కొవ్వు అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే మంచి కొలెస్ట్రాల్ అని. అలాగే ఎల్డిఎల్. ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్. సో వీరికి చెడు కొలెస్ట్రాల్ ఎల్లో కనిపిస్తుంది, చూసారా?
అంటే ఆ వాల్యూ తక్కువ ఉంది. రైట్, పర్లేదు. నెక్స్ట్, నాకు న్యూట్రల్ ఫ్యాట్ అన్నా కూడా ఇది కూడా ఏంటి అని అంటే రక్తంలో కనిపించే ఒక రకమైనటువంటి కొవ్వు. నెక్స్ట్, సర్క్యులేటింగ్ ఇమ్యూన్ కాంప్లెక్స్ అంటే రక్తంలో ఉండే ఈ యాంటీజెన్ వ్యతిరేక ద్రవ్య మిశ్రమం అంటే యాంటీబాడీ అంటారు. యాంటీబాడీ, యాంటీజెన్ ఈ రెండు కలిసి అనేక రకాలుగా ఉండే సూక్ష్మ సందర్భం కలిగిన అణువుల యొక్క సమ్మేళనం లేదా సమ్మోహం అని అంటాం. ఇవి రక్త ప్రవాహంలో శరీరంలోని ఆ ఇమ్యూనిటీలో భాగంగా ఉంటుందండి. సర్క్యులేటింగ్ ఇమ్యూన్ కాంప్లెక్స్ అంటే ఇప్పుడు బి కాంప్లెక్స్ అంటాం. బి కాంప్లెక్స్ అంటే ఏంటి? బి కాంప్లెక్స్ అంటే బి విటమిన్లన్నీ కలిసి ఉండడం, ఆ సమ్మేళనం, ఆ సమూహాన్ని కాంప్లెక్స్ అంటాం, బి కాంప్లెక్స్. అలాగే సర్క్యులేటింగ్ ఇమ్యూన్ కాంప్లెక్స్ అనే పదానికి అర్థం చెప్తున్నానండి. అంటే రక్త ప్రవాహంలో ఈ సర్క్యులేటింగ్ ఇమ్యూన్ కాంప్లెక్స్ అంటే రక్త ప్రవాహంలో ఉన్న యాంటీజెన్ లేదా యాంటీబాడీ మిశ్రమాలు. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్కి అంటే వాపుకి, అలాగే ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటారు, వాటికి కారణమవుతూ ఉంటుందండి. రైట్, ఇది బ్లడ్ లిపిడ్స్ యొక్క రిపోర్ట్ అనాలిసిస్. నెక్స్ట్, కొలాజన్ అనాలిసిస్. ఈ కొలాజన్ అనేది అండి చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే శరీరంలో ముఖ్యమైన నిర్మాణ ప్రోటీన్. ఇది కండరాలకు, ఎముకలకు, చర్మానికి, మిగిలినటువంటి కణాల నిర్మాణానికి ప్రధానటువంటి ఒక భాగం. రైట్, ఇది ముఖ్యంగా ఈ అమైనో యాసిడ్స్ నుంచి ఏర్పడుతుంది. సో జుట్టు కానీ, చర్మం కానీ, ఎముకలు కానీ, అలాగే కార్టిలేజ్ వంటి అవయవాల నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందండి, ప్రాముఖ్యంగా ఉంటుంది. అంటే మెయిన్ విటమిన్ సి లేకపోవటం వల్ల కొలాజన్ నిర్మాణం సరిగ్గా జరగదు. ఈ కొలాజన్లో మనం చూస్తున్నాం ఐ కొలాజన్ అని, టూత్ అని, అది విడివిడిగా మనం చూసుకుందామండి. ఐ కొలాజన్ అంటే ఇందాక మనం చూసుకున్నాం కదా, చాలా ఇంపార్టెంట్. ఈ కార్నియా అంటారండి. కార్నియా అంటే కర్ణం. ఇది కళ్ళ ముందున్నటువంటి ఒక పొర. 90% దీనికి కొలాజన్, ఈ నిర్మాణంలో కొలాజన్ అనేది ఉంటుంది. సో ఈ నిర్మాణానికి, కళ్ళ నిర్మాణంకి, అలాగే వీటిని కాపాడడానికి కావచ్చు, దీనికి రక్షణగా ఈ కొలాజన్. అయితే వయస్సుతో మార్పులు వస్తూ ఉంటాయండి. అంటే దృష్టి సమస్యలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ నార్మల్గా ఉంది రేంజ్ అంతా కూడా, గ్రీన్ కలర్. నెక్స్ట్, టూత్కి అంటే పంటికి. సో పలు కండరాలతో ఈ పన్ను చుట్టూ ఉన్నటువంటి పెరియోడాంటియం అనే కణజాలాన్ని స్ట్రాంగ్ చేస్తుందండి. స్ట్రాంగ్ చేసి ఈ కనెక్టివ్ టిష్యూలో ఉంటుంది ఇది. సో పన్ను యొక్క మూల భాగాలైనటువంటి సెమెంటియం లేదా డెంటిన్, అలాగే ఇందాక చెప్పినట్టు
పెరియోడంటిమ్లో ముఖ్యంగా టైప్ 1 కొలాజన్ అనేది ఉంటుంది. సో ఈ కొలాజన్ అనేది చాలా అవసరం అండి. అది దేనికైనా సరే, కంటికి కానీ పంటికి కానీ, నెక్స్ట్ హెయిర్ అండ్ స్కిన్ కూడా. అంటే హెయిర్కి నాకు చెప్పినట్టు హెయిర్ ప్రోటీన్ అనేది ఒకటి ఉందండి. దాన్నే మనము కెరాటిన్ అంటాం. ఈ హెయిర్ ప్రోటీన్ అయిన కెరాటిన్ నిర్మాణానికి ఇది సహాయపడుతుంది. ఆ హెయిర్ ఫాలికల్స్ అంటారు, ఆ కుదుళ్ళు, వాటి ఆరోగ్యాన్ని కాపాడి ఆ డ్యామేజ్ని తగ్గించి ఆ జుట్టు సో ఆ జుట్టుని మెరుగుపరచడానికి ఈ యొక్క కొలాజన్ సప్లిమెంట్ అనేది చాలా అవసరం, హెయిర్ గ్రోత్కి కావచ్చు. సో అలాగే స్కిన్లో కొలాజన్ అనేది ఆ స్కిన్ నిర్మాణానికి కావచ్చు. అలాగే ఆ కొంతమందికి సెన్సిటివ్గా ఉంటుంది, ఆ సున్నితత్వాన్ని పెంచడానికి. చర్మానికి కొంతమంది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, హైడ్రేషన్ ఇస్తుంది. అలాగే వ్రింకిల్స్, ముడతలు, ఇది కూడా వయసు పెరిగే కొద్దీ కొలాజన్ ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి హెయిర్ అండ్ స్కిన్ కూడా ఇది చాలా 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 అవసరము. ఇకపోతే ఎండోక్రైన్ సిస్టమ్కి చూసినట్లయితే, ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, థైరాయిడ్, అడ్రినల్ గ్లాండ్స్, ప్యాంక్రియాస్, వీటన్నిటికీ కూడా ఈ యొక్క కొలాజన్ చాలా అవసరం. ఎందుకంటే ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయటంలో, రైట్, ఈ అలాగే ఇన్సులిన్ లాంటి హార్మోన్లు ఉత్పత్తి చేయడానికి, నియంత్రించడానికి ఇది సహాయపడుతుందండి. సో ఈ ఎండోక్రైన్ సిస్టమ్ కూడా కొలాజన్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్. అంటే సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఆ రక్త ప్రసరణ సిస్టంలో ముఖ్యమైనటువంటి నిర్మాణ ప్రోటీన్ ఈ కొలాజన్. ఆ రక్తనాళాల్లో ఆ వాల్వులు, ఆ బ్లడ్ వెజల్స్లో ఆ ధమని గోడలు స్థిరంగా బలంగా ఉంచడానికి, అలాగే ఇంకా రక్తం గడ్డ ఏర్పడడానికి, అంటే రక్తపోటు ఏదైనా ఉందనుకోండి, ఆ ప్లేట్లెట్స్, వీటన్నిటికీ కూడా మనం చూసినట్లయితే, అలాగే గుండెకి మయోకార్డియంలో కొలాజన్ నెట్వర్క్ ఉండి గుండె కణాలని బలంగా ఉంచుతుందండి. సో ఇలా ప్రతిదీ మనం చూసుకుంటే ఈ యొక్క కొలాజన్ చాలా అవసరమైంది. ఎస్పెషల్లీ డైజెస్టివ్ సిస్టమ్ చూస్తే, ఈవెన్ డైజెస్టివ్ సిస్టంలో కూడా ఈ కొలాజన్లో ఉండే ముఖ్యమైనటువంటి అమినో యాసిడ్స్ గ్లైసిన్, ప్రోలైన్ ఆ గట్ లైనింగ్కి సహాయపడుతుంది. కొంతమందికి పేగుపూత, లేదంటే ఇన్ఫ్లమేషన్, వాపు, ఇవి ఉంటాయి కదా, అది తగ్గడానికి. అలాగే ఆ, ఈ కొలాజన్ అనేది ఆ జీర్ణించుకునే మార్గంలో కొవ్వు లేదా ఏదన్నా ఉంటే ఆ యొక్క దాన్ని బ్యాలెన్సింగ్గా చేసి ఆ ఫుడ్ అంతా కూడా ఆ, పంపించడానికి సులభతరం అవుతుందండి. సో మొత్తం ఈ కొలాజన్ అనేది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి, గట్ లైనింగ్కి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, జీర్ణశక్తి మెరుగుపడడానికి ఒక ఇంపార్టెంట్ ప్రోటీన్గా
మనకి పనిచేస్తూ ఉంది. నెక్స్ట్ ఇమ్యూని సిస్టమ్. సో ఈ మన శరీరంలో ఈ ఇమ్యూన్ కణాలు కూడా మనకు ఉంటాయండి. సో టీ సెల్స్, బి సెల్స్ అని ఉంటాయి. ఈ టీ సెల్స్, బి సెల్స్ వంటి రక్తంలోని ముఖ్యమైన ఇమ్యూన్ సెల్స్ సంఖ్య పెరుగుతుంది బికాస్ ఆఫ్ టేకింగ్ కొలాజన్. కాబట్టి దీనికి కూడా ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్టప్ చేయడానికి కొలాజన్ అనేది అవసరము. నెక్స్ట్ మనం చూస్తే మోషన్ సిస్టమ్ అండి. మోషన్ సిస్టమ్ కూడా అంటే ఈ మోషన్ సిస్టమ్నే మనం ఇంకోలాగా అంటాం, ముస్కులోస్కెలిటల్ సిస్టమ్ అని. రైట్. ఈ కొలాజన్ అనేది అత్యంత అవసరమైనటువంటి ప్రోటీన్. ఎందుకంటే ఆ ఎముకలు, టెండాన్లు, ఈ కార్ట్లేజ్ వంటి కండరాలు, ఈ టిష్యూస్కి అన్నిటికీ మద్దతు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మోషన్ సిస్టంలో మనం చూసినట్లయితే అండి, కింద మజిల్ టిష్యూ అని ఉంది. అంటే ఈ మజిల్ టిష్యూలో కొలాజన్ అనేది 3 భాగాలుగా అంటే 3 లేయర్స్గా ఉంటా ఉంది. ఒకసారి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇమేజ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది మజిల్ టిష్యూ. ఇంట్లో కొలాజన్ చూస్తే ఎండోమైసియం, చూసారా అక్కడ ఎండోమైసియం. తర్వాత ఇంకో లేయర్ పెరిమైసియం, ఇది సెకండ్ లేయర్. ఇంకోటి ఎపిమైసియం అనే 3 లేయర్స్ ఉంటాయండి. ఇది ప్రతి మజిల్ చుట్టూ అలాగే ప్రతి కండరం చుట్టూ ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కొలాజన్ ప్రోటీన్లో ఉన్నటువంటి గ్లైజిన్ అలాగే ప్రోలైన్, ఈ అమినో యాసిడ్స్ ఈ మజిల్ కండరాలకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఇవి ఆ కొలాజన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ మజిల్ బలహీనత లేదా డ్యామేజ్ వలన బలహీనత ఏర్పడే సమస్య ఉంది. రైట్. నెక్స్ట్ మనం చూసుకోగలిగితే ఫ్యాట్ మెటబాలిజం అంటే కొవ్వు వినియోగం మరియు ఎంతవరకు ఆ కొవ్వు వినియోగించబడుతుంది, అబ్జర్వ్ అవుతుంది. సో శరీరంలో కొవ్వు జమ అయినటువంటి ప్రదేశాల్లో ఆ ఫ్యాట్ కణాల పరిమాణం తగ్గించడానికి సహాయపడుతోంది. రైట్. ఇది మొత్తానికి చూస్తే శరీరంలో మెటబాలిక్ పనితీరుని ప్రోత్సహిస్తూ ఉందండి. అంటే శరీరం బరువు నియంత్రణకి, అంటే ఈ కొలాజన్ అనేది మెటబాలిజం పైన సానుకూల ప్రభావం చూపి ఆ
శరీర బరువు నియంత్రణకు కావచ్చు, కొవ్వు తగ్గించేందుకు కావచ్చు, ఇది చాలా సహాయపడుతుంది. నెక్స్ట్, డిటాక్సిఫికేషన్ అండ్ మెటబాలిజం. డిటాక్సిఫికేషన్ అంటే శరీర శుద్ధి. ఇది చూసినట్లయితే అండి, ఈ కొలాజన్ తీసుకోవడం ద్వారా ఇందాక మనం చెప్పుకున్నాం, శరీరంలో ఆ యొక్క కొవ్వు నిల్వ తగ్గుతూ మెరుగైన బరువు నియంత్రణకి, మెటబాలిక్ హెల్త్కి అని. సో ఇది డిటాక్సిఫికేషన్ కూడా మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని క్లియర్ చేయడంలో మనకి ఇది ఉపయోగపడుతూ ఉంది. రైట్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్గా ఉంది. సో మనం అర్థం చేసుకోవాలి, అంటే వీటితో పాటు మిగిలిన రిపోర్ట్స్ కూడా కన్సిడర్ చేసుకొని మనము నిర్ధారణకు రావాలి. రైట్. నెక్స్ట్, కొలాజన్ అనేది చూస్తే, నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్. రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మెయిన్ ఇక్కడ చూసారంటే అండి, ఎస్పెషలీ లేడీస్లో ఈ కొలాజన్ ఉత్పత్తి పెరిగితే ఆ స్ట్రెచ్చింగ్కి డెలివరీ సమయంలో ఫ్రీ అవుతుందండి. సో అలాగే ఈ ప్రసవం తర్వాత ఈ కొలాజన్ త్వరగా అంటే ఎట్లా చెప్పాలంటే, ఈ గర్భాశయ మార్గ టిష్యూలు పునరుద్ధరణ జరుగుతూ ఉంది. సో అలాగే ఈ యొక్క హార్మోన్ బ్యాలెన్సింగ్ కూడా మెరుగుపరుస్తూ ఉంది. అంటే గర్భాశయంలో ఎండోమెట్రియం పెరుగుదల, అలాగే మనం చూస్తే కొంతమందికి ఇంప్లాంటేషన్కి ఇది చాలా అవసరం అండి. సో ఫైనల్గా చూస్తే ఈ కొలాజన్ అనేది స్త్రీల ఆరోగ్యానికి అన్ని విధాలుగా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఈ ఇందాక చెప్పినట్లు హార్మోన్ నియంత్రణలో, అలాగే ఎస్పెషల్లీ లేడీస్లో సంతానం వృద్ధి చెందడానికి కీలకమైనటువంటి నిర్మాణ ప్రోటీన్గా పనిచేస్తూ ఉంది ఈ కొలాజన్. రైట్. నెక్స్ట్, నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అంటే ఇది కూడా, దీనికి కూడా కీలకమైన నిర్మాణ ప్రోటీన్, మరియు చూస్తే సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటామండి. అంటే నాడి కణాలు, న్యూరాన్లు అభివృద్ధి చెందడానికి. సో ఇది కూడా మనకి చూస్తే ఆ నాడీ వ్యవస్థ నిర్మాణానికి, జీవక్రియకు చాలా అత్యంత అవసరమైనటువంటి ప్రోటీన్గా ఈ కొలాజన్ ఉంటుంది. నెక్స్ట్, స్కెలిటన్. స్కెలిటన్ అంటే ఏంటండి? నా భాషలో అస్థిపంజరమా? అస్థిపంజరం అంటే ఎముకలతో కూడినటువంటిది. ఎముకలు, సింపుల్గా చెప్పాలంటే ఎముకలు. కొలాజన్ అనేది ఎముకల నిర్మాణానికి ముఖ్యమైనటువంటి ప్రోటీన్. ఎముకల్లో 90% ప్రోటీన్ కొలాజన్ టైప్ 1. ఈ ప్రోటీన్ ఎముకల స్థిరత్వాన్ని, దానికి బలాన్ని చేకూరుస్తూ ఉంది.
సో ఇది అండి కొలాజన్ యూజెస్. ఎందుకంటే కొలాజన్ అనేది చాలా చాలా అవసరమైంది. చూడండి ఇక్కడ మేజర్ ఫంక్షన్ ఆఫ్ కొలాజన్. సో ఇది ఏజ్తో కొలాజన్ అనేది మనకి తగ్గుతూ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ పోతే ఏంటి టాప్ బెనిఫిట్స్ ఆఫ్ కొలాజన్ చూసారా? గట్కి, హెయిర్కి, స్కిన్ కిందకి అన్నీ చదువుకున్నాం. 1 by 1 స్టెప్ బై స్టెప్ చూసాం. వీటన్నిటికీ కొలాజన్ అనేది అవసరం అండి. జాయింట్ హెల్త్కి, వెయిట్ మేనేజ్మెంట్కి, హార్ట్ హెల్త్కి, బోన్ హెల్త్కి, లివర్ ఫంక్షన్కి, రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాం లార్జ్ ఇంటెస్టైన్ ఫంక్షన్. దీంట్లో లార్జ్ ఇంటెస్టైన్ అంటే అందరికీ తెలుసు, పెద్ద పేగు. ఇదే అండి పెద్ద పేగు. రైట్, ఇంకా మీకు క్లియర్గా ఇది లార్జ్ ఇంటెస్టైన్ అంటే. ఇది ముఖ్యంగా 3 పనులు చేస్తుందండి. ఏం చేస్తుందంటే ఆ ఆహారంలో మిగిలినటువంటి నీటిని శోషించుకుంటుంది, అంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే శరీర నీటిని బ్యాలెన్సింగ్ చేయడానికి ఇది ముఖ్యమైనది. అలాగే రెండోది ఆ, ఆ, మల విసర్జన చేయటానికి, ఆ మలం బయటికి తీసేయడానికి. సో మూడవది మనము తిన్న ఆహారంలో లేదా ముఖ్యంగా చూస్తే ఇక్కడ విటమిన్ కే అలాగే విటమిన్ బి సమూహం అంటే బి కాంప్లెక్స్ ఉత్పత్తి చేస్తుందండి. ఈ యొక్క పెద్ద పేగులో నివసించే బ్యాక్టీరియా కొన్ని విటమిన్లు, ఆ కొన్ని విటమిన్లో విటమిన్ కే, బి కాంప్లెక్స్ని ఉత్పత్తి చేస్తుంది. సో ఇది ఈజీగా శరీరంలో దీని ద్వారా అంటే ఈ విటమిన్ అనేది ఈ లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా శరీరంలో అబ్జర్వ్ అవుతుంది. మెయిన్ మనం చూస్తే ఈ లార్జ్ ఇంటెస్టైన్ అనే ఫంక్షను జీర్ణ వ్యవస్థలో నీరుని అలాగే పోషకాలను అలాగే ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో ఈ మలాన్ని బయటికి పంపించడంలో కీలక పాత్ర నిర్వహిస్తూ ఉంది. రైట్. నెక్స్ట్ చూసారా, ఇది పెద్ద పేగు. పెద్ద పేగు ఇక్కడ లోపల ఎక్కడ చూస్తామంటే చిన్న పేగు కనెక్షన్గా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది స్టమక్ అండి, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది పెద్ద పేగు. ఈ లార్జ్ ఇంటెస్టైన్ పెరిస్టాలసిస్ ఫంక్షన్ కోఎఫిషియంట్ అన్నారు. సో ఏంటి పెరిస్టాలసిస్ ఫంక్షన్ అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ పెరిస్టాలసిస్ అనేది ముఖ్యంగా ఆహారము అలాగే ఆ మరల మల మలాన్ని ఆ మోషన్ని తరలించడానికి సహాయపడుతూ ఉందండి. సాధారణంగా రోజుకి ఇది 2 సార్లు సంభవిస్తూ ఉంటుంది. సో ఇది గమనించాలి. ఈ మోషన్ సిస్టమ్ ఫ్రీగా ఉందా, ఫ్రీగా మోషన్ వెళ్తున్నారా లేదా అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ colonic absorption coefficient.
అంటే సేమ్ అండి, ఇక్కడ చూసినట్లుగా కొలనిక్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అనేది ఈ పెద్ద పేగులు లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా ప్రధానంగా నీరు, అలాగే సోడియం, పొటాషియం, కొన్ని శ్వేత ద్రవ్యాలు, ఇతర పోషకాలని, వాటి సామర్థ్యాన్ని తెలియజేస్తోందండి. సో అంటే ఆ శరీర పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ అబ్జార్ప్షన్, కొలన్లో అబ్జార్ప్షన్ ఎలా జరుగుతోంది అనేది చూసే ఒక కొలత కోఎఫిషియంట్, రైట్? ఆ తిన్న ఆహారం ఎలా జీర్ణమవుతోందని చెప్పే ఒక సింపుల్ ఒక పరిమాణం అండి. నెక్స్ట్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా కోఎఫిషియంట్, ఇది కూడా చాలా అవసరం. సో ఏంటి ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా కోఎఫిషియంట్ అంటే, మనం చూస్తుంటామండి దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఐబిడి అని, ఐబిఎస్ అని, అంటే ఇరిటబుల్ బవల్ డిజీజ్ లేదా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు. కడుపులో గలిబిలిగా ఉంటుంది, మోషన్ వచ్చినట్టు ఉంటుంది కానీ రాదు, లేదా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా దీనికి కారణం. మామూలుగా చూసినట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇటువంటి వారికి. సో దాన్ని మనం క్లియర్ చేసుకోవాలండి. ఎందుకనంటే నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే సింపుల్గా చెప్పాలంటే ఈ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా అంటే మన జీర్ణాశయం, ముఖ్యంగా ఈ పెద్ద పేగులో నివసించే పలు రకాల సూక్ష్మజీవులు. అంటే ఈ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి, అలాగే ఆ ఇమ్యూన్ సిస్టానికి, అంటే రోగ నిరోధక శక్తికి చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంది, రైట్? సో దీన్ని మనము చూసుకోవాలండి. రెడ్లో ఉంది, రెడ్ జోన్లో ఉంది. సో ఇంటెస్టైనల్గా బ్యాక్టీరియా అనేది ఉంది అని మనము గమనించాలి. సో దీనివల్ల మనకి ఇందాక చెప్పినట్లుగా ఐబిఎస్ లేదా ఐబిడి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే తిన్న తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండటం. సో వారికి ఏంటంటే మోషన్ వచ్చినట్టు ఉంటుంది కానీ రాదు. సో ఆ వైట్ మోషన్ కూడా వైట్ జిగురు జిగురుగా రావటం. అంటే ఇంటెస్టైన్, మన గట్ హెల్త్ని బాగా కాపాడుకోవాలండి. దీనికని కొన్నాళ్ళ పాటు కొంతమంది మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు, మెట్రినిడజోల్ అని, ఇన్ఫెక్షన్ తగ్గడానికి. సో మెయిన్ ఈ ఫుడ్ హ్యాబిట్స్, అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ఇలా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం ఇంట్రాలూమినల్ ప్రెజర్ కోఎఫిషియంట్. అంటే ఇది ఒక రకమైనటువంటి ప్రెజర్. ఏంటనంటే సింపుల్గా చెప్పాలంటే అండి, తిన్న తర్వాత ఒక రకమైనటువంటి ఒత్తిడి. సో ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఎస్పెషలీ ఇది రెడ్ ఉందండి, ఇది రెడ్ ఉంది అని అంటే మనం అర్థం చేసుకోవాలి చాలా మందికి అక్కడ ఆల్రెడీ పైల్స్
సఫర్ అయి ఉండాలి. లేదా పైల్స్ అది ఫిస్టులాగా మారి ఈవెన్ సర్జరీ దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఇది చూసిన వెంటనే అడిగితే ఏమైనా పైల్స్ ఉందంటే ఉందంటారు. డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా. సో ప్రాబ్లం ఉందని అంటారండి. ఆల్రెడీ మేము పైల్స్కి ఆపరేషన్ చేసుకున్నాం, సర్జరీ అయింది అని చెప్తూ ఉంటారు పేషెంట్స్. సో ఇది మనం గమనించాలి. ఇది ఉంది అంటే మనం ముందస్తు జాగ్రత్తగా మన గట్ని మనం కాపాడుకోవాలి. సో మసాలాలకి, బయట ఫుడ్కి దూరంగా ఉంటూ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ మనం తీసుకుంటూ ఉండాలి. రైట్. నెక్స్ట్, థైరాయిడ్ అనాలిసిస్ చూద్దాం రండి. థైరాయిడ్ అనాలిసిస్ అంటే థైరాయిడ్ గ్రంథి హార్మోన్ల స్థాయిని కొలవడం. సో ఇది అంచనా మనం వేస్తున్నామండి. హైపోథైరాయిడిజమా లేదా హైపర్ థైరాయిడిజమా అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మెయిన్గా T4 అండి. T4 అనేది థైరాయిడ్ హార్మోన్. మొత్తం T4, అలాగే T4, ఫ్రీ థైరాక్సిన్ అంటున్నాం. రెండు రకాలుగా కొలుస్తారు. ఈ T4 శరీరంలో ఉన్న బయలాజికలీ యాక్టివ్ రూపం అండి. అలాగే ఈ T3 కింద కనిపిస్తుంది చూసారా, T3 అనేది కూడా T4 నుండి కొన్ని కొనాల్లో మార్పై ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఇది. ఈ T3 స్థాయి ఆధిక్యం ఎలాగుందంటే ఇది ఎక్కువ అవడం వల్ల ఏమంటారంటే హైపర్ థైరాయిడిజంగా సూచించవచ్చు ఈ T3 అనేది. నెక్స్ట్, సెకండ్ వన్ చూస్తున్నామంటే థైరోగ్లోబులిన్. ఇది కూడా ఈ థైరాయిడ్ గ్రంథిలో ఉన్నటువంటి ఒక గ్లైకోప్రోటీన్ అండి. దీని ముఖ్య పని లేదా దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఈ T3 T4 యొక్క దీన్ని మనము చూడడం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ థైరోగ్లోబిన్లో ఏంటి అని అంటే అయోడ్ అనేది ఉత్పత్తి జరుగుతుందండి. ఉదాహరణకి మనం చూస్తే సాల్ట్ ప్రతి ఒక్కరు తీసుకున్నారంటే కారణం ఏంటంటే ఒకప్పుడు సముద్రపు ఉప్పును వాడేవారు. తర్వాత మన గవర్నమెంట్ సాల్ట్ వాడాలని సజెస్ట్ చేసింది. కారణం ఏంటంటే సాల్ట్ ప్రతి వంటల్లో వాడతారు కనుక ఆ సాల్ట్లో అయోడిన్ కలిపితే, సో అయోడిన్ రోజుకి మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అయోడిన్ అనేది చాలా అవసరము అని చెప్పి సాల్ట్లో అయోడిన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ అయోడిన్ ఉత్పత్తి చెందడానికి, సో ఈ అయోడిన్ వల్ల ఈ యొక్క హార్మోన్ ఏదైతే మనం థైరాయిడ్ అని చెప్పుకుంటున్నామో థైరాయిడ్కి ఈ అయోడిన్ అనేది అవసరం. సో ఈ థైరోగ్లోబిన్ ద్వారా, అంటే థైరోగ్లోబిన్లో ఉన్నటువంటి టైరోసిన్ రెసిడ్యూస్ అంటారు, వీటి ద్వారా ఈ అయోడిన్ అనేది ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఇంకోటండి, ఈ థైరోగ్లోబిన్ రక్తంలో సాధారణంగా తక్కువ స్థాయి చూపించింది అంటే వారికి థైరాయిడ్ క్యాన్సర్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే క్యాన్సర్ పేషెంట్స్లో ఈ థైరోగ్లోబిన్ స్థాయిలు పడిపోతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. రైట్, ఇది మనం గమనించాలి. ఇక్కడ థైరోగ్లోబిన్ రెడ్లో చూపిస్తూ ఉంది. సో దీని యొక్క స్థాయి ఎక్కువగా ఉన్నట్టు. ఈ థైరోగ్లోబులిన్ థైరాయిడ్ హార్మోన్ తయారీకి, అలాగే
ఒక ముఖ్య పాత్ర పోషించేటటువంటి ప్రోటీన్ అండి. నెక్స్ట్ చూసుకుందాం యాంటీ థైరోగ్లోబిన్ యాంటీబాడీస్. అంటే శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు. ఇవి థైరోగ్లోబిన్ అనే ప్రోటీన్ని లక్ష్యంగా చేసుకొని ఈ థైరాయిడ్ గ్రంథిలో తయారయ్యే థైరాయిడ్ హార్మోన్ సృష్టికి అవసరమైనటువంటి ప్రాథమికమైన ప్రోటీన్. అంటే ఈ యాంటీ థైరోగ్లోబిన్ యాంటీబాడీలు శరీరం తన థైరాయిడ్ గ్రంథి మీద వ్యతిరేకంగా చర్యలు మొదలు పెడుతున్నప్పుడు ఏర్పడతాయండి ఇవి. ఈ యాంటీబాడీలు ఉన్న రోగులలో థైరాయిడ్ గ్రంథి మీద స్థూల వ్యాధి, అలాగే ఇన్ఫ్లమేషన్ లేదా క్యాన్సర్ సంభవించే అవకాశం కూడా ఉంటుంది, గమనించండి. సో ఈ యాంటీ థైరోగ్లోబిన్ ద్వారా ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఏదైనా ఉంటే దాన్ని కూడా మనము నిర్ధారించవచ్చు. సో ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుందంటే మనం గమనించాలి. నెక్స్ట్ ఫ్యాటీ యాసిడ్ రిపోర్ట్ అండి. ఫ్యాటీ యాసిడ్ అంటే ఫ్యాటీ ఆమ్లాలు, శరీరంలో కొవ్వులు. చూస్తే ఇవి ఎలా అంటే ఇవి కూడా శరీరంలో ముఖ్యమైనటువంటి కొవ్వులండి. 2 రకాలుగా ఉంటాయి. ఈ 2 రకాలని మనం ఏమంటామంటే సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అలాగే అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంత మంచివి కాదు. రైట్. చూస్తే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మంచివి, లైక్ ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 వంటి ఈ కొవ్వు ఆమ్లాలు ఫ్యాటీ యాసిడ్స్ ఈ శరీర ఆరోగ్యానికి చాలా అవసరము. ఎందుకంటే శరీర కణ నిర్మాణంలో, హార్మోన్ ఉత్పత్తి చెందడంలో, ఇమ్యూన్ సిస్టమ్ని నియంత్రించడంలో ఈ ఒమేగా 3 అనేది గుండెకి కావచ్చు, మెదడుకి కావచ్చు, అలాగే ఒమేగా 6 అలాగే మిగిలినటువంటి ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా మన కొవ్వు మెటబాలిజాన్ని, హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి, అలాగే చర్మం, జుట్టుకి, ప్రతి ఒక్క శరీర భాగాలకి అత్యంత అవసరం అండి. చూడండి ఇక్కడ మొట్టమొదటిగా త్వరగా నేను ముగించుకుంటాను. ఈ ఫ్యాటీ యాసిడ్ ఫైనల్గా చూసుకొని క్లోజ్ చేద్దాం సెషన్. 8:15 అవుతోంది. లారిక్ యాసిడ్ అంటే అండి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రైట్. చర్మానికి, జుట్టు సంరక్షణలో కాపాడుతుందండి. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే కొబ్బరి నూనెలో, అలాగే తల్లి పాలల్లో అండి. తల్లి పాలల్లో ఈ లారిక్ యాసిడ్ అనేది కనిపిస్తుంది. రైట్. ఇది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, చూసారా? సో ఇది కూడా అండి మానవ ఆరోగ్యానికి చాలా అవసరమైనటువంటిది. ఈ లారిక్ యాసిడ్ అనేది మనం చూస్తున్నాం, తల్లి పాలల్లో కూడా ఈ లారిక్ యాసిడ్ అనేది కనిపిస్తూ ఉంది. కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తుల్లో, సబ్బులు, షాంపూల తయారీలో ఈ లారిక్ యాసిడ్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ది
నెక్స్ట్ చూద్దాం రండి, మైరిస్టిక్ యాసిడ్. ఈ మైరిస్టిక్ యాసిడ్ అనేది మనం చూస్తే జాజికాయ, నట్మెగ్ అంటారు. ఈ జాజికాయ మొక్క నుండి ఈ మిరిస్టిక్ ఆమ్లం, మిరిస్టిక్ లేదా మైరిస్టిక్, ఈ యొక్క యాసిడ్ అనేది 70% వరకు ఉంటుందండి. మిగిలిన పామాయిల్, కొబ్బరి నూనెలో తక్కువ శాతం ఉంటుంది. ఇది కూడా కాస్మెటిక్లో వాటిలో యూజ్ చేసేటటువంటి ఆమ్లం. నెక్స్ట్, హెక్సాడెసినాయిక్ యాసిడ్ అంటే ఇది శరీరంలో సహజంగా ఉండే ఒమేగా 7 మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అండి. కిడ్నీ, గుండె, కాలేయం వంటి అవయవాల్లో ఉంటాయి. అంటే ఈ యొక్క ఆమ్లం, ఈ యొక్క యాసిడ్ అనేది శరీరంలో ఇన్సులిన్ని మార్పుకి, అలాగే కొలెస్ట్రాల్ మెటబాలిజంకి ఇది సహాయపడుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక ముఖ్యమైన కొవ్వుగా మన ఆరోగ్యానికి అవసరం. నెక్స్ట్ చూద్దాం రండి, పాల్మిటోలిక్ యాసిడ్. ఇది కూడా ఒమేగా 7 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అండి. ఇది కూడా సహజ సిద్ధంగా శరీరంలో మరియు కొన్ని ఆహార వనరుల్లో మనకి లభిస్తూ ఉంటుంది. రైట్, అంటే మెయిన్ ఇన్సులిన్ని, అంటే ఆ సున్నితత్వం పెంపుతో ఆ మధుమేహం అనేది ఏదైతే మనం చెప్పుకుంటున్నామో టైప్ 2 డయాబెటీస్ నివారణలో సహాయపడుతూ ఉంది. అలాగే కొలెస్ట్రాల్ కావచ్చు, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి మన గుండె ఆరోగ్యాన్ని మేలు చేస్తూ ఉంది. అలాగే ఇన్ఫ్లమేషన్కి, శరీరంలో వాపులకి, అలాగే ఇమ్యూన్ సిస్టమ్కి, వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతూ ఉంది. ఎస్పెషలీ చర్మం డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేషన్కి, అలాగే యవ్వనంగా కనిపించడానికి, సౌందర్యం పెంపుకి, యంగ్ అండ్ బ్యూటిఫుల్గా కనపడడానికి ఇది సహాయపడుతూ ఉంది. అలాగే ముడతలు తగ్గించడానికి కూడా. నెక్స్ట్, పాల్మిటిక్ యాసిడ్. ఈ పాల్మిటిక్ యాసిడ్ అనేది కూడా ఇది అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల కొన్ని రిస్క్స్ ఉన్నాయండి. అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, శరీర నిర్మాణంలో, జీవక్రియల్లో కీలక పాత్ర పోషించేది. సో కూడా రెండు కూడా అవసరమే అండి, శాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. అంటే సందర్భాన్ని బట్టి మనకి మన బాడీకి ఏది అవసరం అనేది మనము ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్, జీ లైనోలినిక్ యాసిడ్. జీ లైనోలిక్ అంటే గామా లైనోలిక్ యాసిడ్ అంటే ఈ ప్రైమ్ రోజ్ ఆయిల్లో కావచ్చు, బ్లాక్ కరెంట్ సీడ్లో కావచ్చు, ఇది ఒమేగా 6 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. అంటే ఇది మెయిన్గా ఈ ప్రయోజనాలు ఏంటంటే శరీరంలో శక్తి ఉత్పత్తి అవ్వడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఇమ్యూన్ సిస్టానికి, అలాగే ఎస్పెషలీ లేడీస్లో పీసీఓఎస్ అంటారు, పాలిసిస్టిక్ ఓవరియన్ డిజీజ్, అలాగే ఎండోమెట్రియాసిస్ వంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్లకి బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతోంది. రైట్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇందాక చూసుకున్నాం, చర్మానికి కావచ్చు, వీటన్నిటికీ కూడా ఈ జిఎల్జే, గామా లైనోలిక్ యాసిడ్. అలాగే ఏఎల్ఏ అంటే ఏ లైనోలిక్ యాసిడ్ అని అనొచ్చు, ఆల్ఫా అని కూడా అనొచ్చు, ఆల్ఫా లైనోలెనిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు. ఇది ఒమేగా 3 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. అంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇది చాలా చాలా అవసరము. ఈవెన్ మెదడు పనితీరుకి, కొంతమందికి మతిమరుపు, ఆల్జీమర్స్ వంటి వ్యాధులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ శరీరంలో రక్తంలో కొలెస్ట్రాల్ తక్కువ చేయడంలో సహాయపడుతుంది. ఏఎల్ఏ శరీరంలో మెయిన్ ఈపీఏ అంటారు, అలాగే డిహెచ్ఏ అనే ఇతర ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. వాటికి కూడా మనం చూడొచ్చు,
మెయిన్ ప్రెగ్నెంట్ లేడీస్లో ఇది చాలా అవసరం అండి. రైట్, ఈ డిహెచ్ఏ ఎందుకనంటే మళ్ళీ ఈ డిహెచ్ఏ ఉంది, దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఆ, ఇంకా మరిన్ని ప్రయోజనాలు, ఈవెన్ డయాబెటిక్ కావచ్చు, రోమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, స్కిన్ సమస్యలకు కావచ్చు, ఇది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్, లైనోలీక్ యాసిడ్, ఇది కూడా ఒమేగా 6 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. సో ఇది కూడా ఆ, చాలా వాటికండి, మూత్ర విసర్జనకు కావచ్చు, వీటన్నిటికీ మానవ దేహంలో ప్రతి ఒక్క మెంబ్రెన్ స్థిరంగా ఉండటానికి, రైట్, ఇది ఉపయోగకరంగా ఉంది. నెక్స్ట్ త్వరగా మనం చూసుకుందాం. నెక్స్ట్ ఓలిక్ యాసిడ్, ఇది ఒమేగా 9 అండి, ఒమేగా 9 మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. ఆలివ్ ఆయిల్ ఇటువంటి వాటిలో మనం చూస్తున్నాం, అలాగే వేరుశనగలో అధికంగా లభిస్తూ ఉంటుంది. అంటే గుండె ఆరోగ్యానికి ఉపయోగకరంగా, ఆ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి తగ్గిస్తుంది. అలాగే ఈవెన్ ఉబ్బసం, క్యాన్సర్ వంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఇది మనకి చాలా అవసరం. సో నెక్స్ట్, వ్యాక్సినిక్ యాసిడ్, ఇది సహజ సిద్ధమైనటువంటి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్, ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్ అంటాం దీన్ని. సో ఇది కూడా చాలా ముఖ్యమైనదండి, గుండె ఆరోగ్యానికి కావచ్చు, ఇట్లా ప్రతిదానికి ఆ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయడానికి కావచ్చు. సో ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి మామూలుగా పాలు, వెన్న, మాంసంలో ఉండే సహజ ట్రాన్స్ ఫ్యాట్ అని చెప్పచ్చు ఈ వ్యాక్సినిక్. నెక్స్ట్ ఈపీఏ అండి, ఈపీఏ కూడా చాలా ముఖ్యమైనది. ఇది కూడా ఒక ఒమేగా 3 సంబంధించినటువంటి శరీరంలో కీలకమైన ఆ, పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఆ ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ నొప్పులు తగ్గించడానికి, డిప్రెషన్ లక్షణాలు తగ్గించడానికి, సో ఇలా ప్రతి వాటికి ఇది మనం ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్, అరాచిడోనిక్ యాసిడ్, ఇది కూడా అండి, ఇది కూడా వివిధ రకాలుగా జీర్ణ వ్యవస్థకి, అలాగే నరాలు, రక్తం, ఇమ్యూన్ వ్యవస్థకి, ఇలా ప్రతిదానికి ఇది, అంటే ఇది యొక్క ఇందాక చూసినట్లు పాలు, గుడ్లు, మాంసం, చేపల్లో ఇది సహజసిద్ధంగా ఉంటుంది, రైట్. ఇది శరీరంలో కణాల నిర్మాణానికి, ఇమ్యూన్ రెస్పాన్స్కి, జీవక్రియకి ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్, మీడ్ యాసిడ్ లేదా నెక్స్ట్, ఇది కార్టిలేజ్లో ఎక్కువ ఉంటుందండి, మీడ్ యాసిడ్ అనేది, రైట్. అలాగే స్టోరేజ్ రూపంగా ఈ ట్రైగ్లిజరైడ్ల రూపంలో కూడా మనకు ఉంటుంది. సో ఇక్కడ ఈ ఈఎఫ్ఏ డెఫిషియన్సీ సమయంలో ఈ మీడ్ యాసిడ్ స్థాయి రక్తంలో పెరుగుతుంది, కాబట్టి ఈ ఈఎఫ్ఏ డెఫిషియన్సీకి ఇది సూచనగా ఉంటుందండి. అంటే అన్నిటికీ ఒకదానికొకటి ఇంటర్లింక్. నెక్స్ట్, హెచ్జి లైనోలెనిక్ యాసిడ్, ఇది కూడా ఇమ్యూన్ సిస్టమ్కి, ఇన్ఫ్లమేషన్కి, ముఖ్యంగా వేప నూనెలో మనకి లభిస్తూ ఉంది, రైట్. నెక్స్ట్, అరాచిడిక్ యాసిడ్, అంటే శరీరంలో సహజంగా కొన్ని ఆ, పాల లేదా పప్పు మరియు వృక్ష నూనెలు ఏవైతే ఉన్నాయో, కొబ్బరి నూనె కావచ్చు, కార్న్ ఆయిల్ కావచ్చు,
వీటిలో తక్కువ స్థాయిలో లభిస్తుంది, కానీ ఆ, ఇది శరీరంలో ఎముకల ఆరోగ్యానికి వాడే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అండి. రైట్. నెక్స్ట్ మెయిన్ అండి డిహెచ్ఏ. డిహెచ్ఏ అనేది ఒమేగా 3 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. అంటే శరీరంలో ముఖ్యమైన భాగం మెదడు. సో ఈ మెదడుకి కావచ్చు, కంటికి కావచ్చు, ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే మెదడు అభివృద్ధికి ఇది చాలా కీలకం అని చెప్పచ్చు. ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారు సమయంలో, గర్భం ధరించిన సమయంలో ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు అనంటే లోపల శిశువు మెదడు అనేది అభివృద్ధి చెందడానికండి. రైట్. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. డిహెచ్ఏ అనేది చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే పిల్లల బ్రెయిన్ డెవలప్ చేయడానికి ఈ డిహెచ్ఏ అనేది కీలక పాత్ర వహిస్తూ ఉంది. డిహెచ్ఏ అనేది గర్భిణీ స్త్రీలు, పిల్లలకి చాలా చాలా అవసరం. రైట్. నెక్స్ట్ ఇది కూడా చాలా వాటికి గుండె ఆరోగ్యానికి కావచ్చు, రక్తంలో ట్రైగ్లిజరైడ్ తగ్గించడానికి కావచ్చు, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కావచ్చు, రోగ రోగనిరోధక శక్తిని పెంచడానికి కావచ్చు, కంటి ఆరోగ్యానికి, ఆ రెటీనా పనితీరు బాగుండడానికి, అలాగే డయాబెటిక్స్కి, అల్జీమర్స్కి, ప్రతి ఒక్క దానికి డిహెచ్ఏ అండ్ ఈపీఏ కలిసి, రెండు కలిసి వాడడం వల్ల అద్భుతమైన ఫలితాలు మనకి కనిపిస్తాయి. రైట్ అండి. నెక్స్ట్ డిపిఏ. డిపిఏ అంటే ఇది కూడా శరీరంలో ఇన్ఫ్లమేషన్ నియంత్రణకి సహాయం చేస్తుంది, గుండె ఆరోగ్యానికి, ఇమ్యూన్ సిస్టానికి. నాకు చెప్పుకున్నాం కదా, డిపిఏ అండ్ డిహెచ్ఏ అనేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అంటే వీటి మధ్య, డిపిఏ మరియు డిహెచ్ఏ మధ్య మెటబాలిజం సంబంధం ఉంది. రైట్. నెక్స్ట్ ఇవి కూడా డిపిఏ, డిటిఏ ఇవన్నీ కూడా అన్నీ ఒకలాగే ఉంటాయండి. నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ డిటిఏ. డిటిఏ అనేది కూడా శరీరంలో ముఖ్యంగా వాపు, అర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధులకు ఈ డిటిఏ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ కీలకమైనటువంటి ఫ్యాటీ యాసిడ్ అండి ఇది. నెక్స్ట్ డోకోసెనైక్ యాసిడ్. ఇది కూడా పామ్ ఆయిల్లో సార్. సార్. ఓకే సార్. ఇది మొత్తానికి సార్, ఇదంతా కూడా మనం చూస్తే ఈ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ యొక్క వివరణ. నెక్స్ట్ ఫైనల్గా మనము
ఇక్కడ ఒకటి ఉందండి, ఒక రేషియో అనేది మనం చూస్తున్నామండి, ట్రైనీ టెట్రానీ రేషియో అనేది. అంటే ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ డెఫిషియన్సీని గుర్తించడంలో ఉపయోగించే ఒక బయోకెమికల్ మార్కర్ ఇది. ఈ మెడ్ యాసిడ్ ఏదైతే ఉందో లేదా అరాచిడోనిక్ యాసిడ్ మధ్య రేషియోని సూచిస్తూ ఉంది, రైట్ సార్? వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్, కంటిన్యూ సార్. ఓకే. అంటే సాధారణంగా ఈ రేషియో ఎక్కువైతే ఈ ఈఎఫ్ఏడి ఉన్నట్టు. ఈ ఈఎఫ్ఏడిలో లెనోలైక్ యాసిడ్ మరియు ఆల్ఫా లైనోలిక్ యాసిడ్ లోపం కారణంగా ఓలోయిక్ ఆమ్లం మెడ్ ఆమ్లంగా మారుతుంది. ఫలితంగా ఈ మెడ్ ఆమ్లం పెరిగి యాసిడోనిక్ ఆమ్లం తగ్గిపోతుంది. సో దానివల్ల ఈ రేషియో పెరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఇవన్నీ కూడా ఇంటర్లింక్. ఇవి ఫ్యాటీ యాసిడ్ యొక్క వివరణ, రైట్. ఇంకా ఏదైనా మిస్ అయింటే మీరు మళ్ళీ అడిగి తెలుసుకోవచ్చు క్షుణ్ణంగా. మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన యొక్క రిపోర్ట్లోకి మనం వచ్చేస్తున్నాం. దీన్నే కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ మనము చూసుకుందామండి ఒకసారి. సార్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఉంటే డిస్ప్లే చేస్తారా? సార్ ఇలా వస్తాయి సార్. టెస్ట్ అనేది మనకి ఫైనల్ మీకు చూపించేస్తున్నాను, అయిపోయింది. ఫైనల్గా ఎలిమెంట్ ఆఫ్ హ్యూమెన్ అని ఉంది, అంటే ఈ యొక్క బాడీ అసెస్మెంట్ చేయడం అనమాట. ఇక్కడ ఉంది చూసారా, దీంట్లో 5-6 వెయిట్ కంట్రోల్, టార్గెటెడ్ వెయిట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత కంట్రోల్ అవ్వాలి, ఒక 4 కేజీలు వీరు తగ్గాలని చూపిస్తోంది. నెక్స్ట్ ఫైనల్గా బాడీ ఫామ్ అసెస్మెంట్ ఎంత ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన భాషలో చెప్పాలంటే 100 మార్క్స్ కనుక్కుంటే 100 మార్క్స్కి ఎంత స్కోర్ చేయాలి అంటే 70 వస్తే ఇక్కడ పాస్ అయినట్టు లెక్క. 70 మీన్స్ పాస్. 80 వస్తే ఫైన్, మంచిది. 90 వస్తే ఎక్సలెంట్. సో వీరికి 82 వచ్చింది కాబట్టి బాగుంది ఇక్కడ, రైట్ సార్. అలాగే ఫైనల్గా ఇంకోటి మనం చూస్తున్నాము, కాంప్రహెన్సివ్ రిపోర్ట్ 39. సో ఈ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అనేది మనం చూసుకుందాం లాస్ట్ ఫైనల్గా. ఇది సార్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్. సో ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళకి అమినో యాసిడ్లో ట్రిప్టోఫాన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ట్రిప్టోఫాన్ వల్ల కొంచెం స్లీపింగ్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే సరైనటువంటి ఆ మెలటోనిన్ హార్మోన్ వల్ల ఈ స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఆ ఎక్స్పర్ట్ అడ్వైస్ కూడా ఉంటుందండి, ఏమి తినాలి ఏం తినకూడదు అనేది ఉంటుంది. నెక్స్ట్ అంటే ఇది హైడెన్ ప్రాబ్లమ్స్, కనిపించని ఒక ప్రాబ్లంగా మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ సబ్ హెల్త్ ఎలా ఉంది, కార్డియోవాస్కులర్ సెర్బ్రోవాస్కులర్లో ఏంటి, బ్లడ్ విస్కాసిటీ ఎలా ఉంది, బ్లడ్ ఫ్యాట్ ఎలా ఉంది, వాస్కులర్ ఎలాస్టిక్ కరోనరీ పర్ఫ్యూజన్ ప్రెజర్ గురించినటువంటి యాక్చువల్ మెజర్మెంట్స్ అండ్ ఇక్కడ ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఉంది. నెక్స్ట్ లివర్ ఫంక్షన్లో బైల్ సెక్రేషన్ ఫంక్షన్, అంటే పిత్తరసం అనేది మనకి సరిగా ఫంక్షనింగ్ జరగట్లేదని ఇక్కడ అర్థం. దీనివల్ల మనం ఏం తీసుకోవాలి అంటే బి కాంప్లెక్స్, విటమిన్ బి అనేది మనం తీసుకోవాలి, సిఈ ఇలా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ బ్రెయిన్ నర్వ్లో మెమరీ ఇండెక్స్, జ్ఞాపక శక్తి తగ్గింది. అలాగే మెంటల్గా కొంచెం స్ట్రెస్ అయినారు కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవాలి అని ఇక్కడ ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఉంది. నెక్స్ట్ బోన్ మినరల్ డెన్సిటీలో డిగ్రీ ఆఫ్ బోన్ హైపర్ప్లాసియా, మీకు ఈ బిఎండి బోన్ మినరల్ డెన్సిటీ ఆల్రెడీ తెలియజేశాను. నెక్స్ట్ రూమటాయిడ్ బోన్ డిజీజ్లో హైపర్ప్లాసియా కోఎఫిషియంట్. సో దీనివల్ల కూడా మనము ఏం తీసుకోకూడదు అనేది ఇక్కడ క్లియర్గా ఉంది, రైట్. హ్యూమన్ టాక్సిన్లో ఈ టొబాకో నికోటిన్ చూపిస్తుంది. అంటే దాని అర్థం ఈ టొబాకో నికోటిన్ వీరు తాగారని కాదు. ఫర్ ఎగ్జాంపుల్
ఆ ఎన్విరాన్మెంట్ బేసిస్ కావచ్చు, లేదంటే మనం ఎక్కువ టీ కొట్లకు వెళ్ళినప్పుడు, టీ షాప్ ఇలా కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఈ యొక్క సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు సిగరెట్ని కాల్చి వదులుతూ ఉంటారు. సో అది పీల్చుకున్నా కూడా మనకి ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుందండి, గమనించాలి. రైట్. నెక్స్ట్ ట్రేస్ ఎలిమెంట్ జింక్ అనేది తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే స్కిన్ వస్తే స్కిన్ కొలాజన్ కావచ్చు, ఆ ఎలాస్టిటీ కావచ్చు తగ్గిందని మనం చెప్పొచ్చు. అలాగే విటమిన్స్లో B1C ఇవి లేవు. సో ఇది అండి కాంప్రహెన్సివ్ రిపోర్టు. ఇలాంటివంటి రిపోర్ట్లన్నీ మీరు మరలి పరిశీలించి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి మీ ఎక్స్పీరియన్స్ని మీరు షేర్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ముఖ్యమైనటువంటిది ఏంటంటే అసలు ఈ 4G క్వాంటమ్ అనలైజర్ అనేది ఎలా కొలుస్తారు అని, ఎలా చూస్తారు అనేది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. సో ఈ 4G క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనలైజర్ అనేది మన శరీరంలో కణాల నుంచి సున్నితమైనటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అవుతుంది, సేకరిస్తామండి మనం. రైట్. సో దీనివల్ల మనకి ఏంటంటే ఈ ప్రోబ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది చేతిలో పట్టుకోవడం చూడడం ద్వారా శరీరంలోని మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఆ ఎనర్జీ స్థితుల్ని స్కాన్ చేసి మనకి యొక్క 36 లేదా 39, 43 రకాల వివరాలు మనకి ఇక్కడ ఒక రిపోర్ట్గా మనకి వస్తూ ఉంది. ఎక్కడి నుంచి? హార్ట్ నుంచి, జీర్ణ వ్యవస్థ, కాలేయం, కిడ్నీ, మెదడు, ఎముకలు. సో ఫైనల్గా మనం చూస్తున్నాం ఈ కాంప్రహెన్సివ్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ పరీక్ష సమయంలో మగవారు తమ ఎడమ చేతి ద్వారా ఈ ప్రోబ్ను పట్టుకోవాలి, ఆడవారైతే కుడి చేతి ద్వారా పట్టుకోవాలి. సో ఈ జరిగే క్రమంలో వారు మౌనం వహించాలి. రైట్. అలాగే మెటల్ ఐటమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టాలండి. అంటే ఎంఆర్ఐకి ఎలా వెళ్తామో అలా మనం సిద్ధపడాలి. సో ఇది ఈ 4G QMRA గురించినటువంటి వివరణ. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నిరభ్యంతరంగా అడగచ్చు. ఓకే. రైట్ సార్, బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. ఈరోజు ఈ 4G అనలైజర్ మిషన్ పైన ఈ రిపోర్ట్ కార్డులన్నీ కూడా చాలా బాగా చక్కగా వివరించడం జరిగింది. ఈ రిపోర్ట్ కార్డులో అనలైజ్ చేయడం ఎలా అనేది కూడా లాస్ట్ రిపోర్ట్ కార్డు కూడా మనం అది చూస్తే దాన్ని బట్టి వాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్ మనం ఎలా గుర్తించవచ్చు అనే దానిపైన చాలా చక్కగా వివరించారు సార్.